హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ లండన్ భారతీయుడు. ఈరోజు యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో. ఈరోజు మన వీడియోలో ఇండియా టు లండన్ వెళ్తాం నా స్టడీస్ కోసం. అండ్ అది ఎలా వెళ్ళాను అన్నో ఎక్స్పీరియన్స్ ఏంటి అని మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్లో ఇంకా కొత్త వీడియోస్ కూడా వస్తాయి. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కిందకి వెళ్ళి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కొట్టు. ఇంకా ఇక్కడ ఉన్నాం, సబ్స్క్రైబ్ కొట్టు 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 త్వర కొట్టు కొట్టు. సరే చాలే. అండ్ ఫైనల్గా మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. వచ్చిన తర్వాత నాన్నకి అట్లా సెండ్ ఆఫ్ ఇచ్చేసి కంట్లో నీళ్ళు చూడలేక అలా భారంతోనే అలా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయా. అందుకని లేట్ అయిపోయిందని చెక్కిన దగ్గర లేట్ అయ్యి త్వరగా బోర్డింగ్ పాస్ పట్టుకొని లోపలికి వెళ్ళాలని సార్. ఇక్కడ వస్తే ఇంకా ఒక 15 minutes లేట్ అన్నది సార్. లేనగా రిఫ్రెష్మెంట్ అవ్వమని అలా మధ్యలో ఈ వీడియోస్ తీసుకున్నా. అలా ఇది ఎంత పెద్దగా వస్తూనే ఉంది. సర్లే ఎలానా ఇంకా ఫ్లైట్ ఎక్కాలి కాబట్టి మన ఫ్లైట్ ఇది ఎయిర్ ఇండియా 129. ఇదేమో కరెక్ట్ టైంకి వచ్చింది. నాకేమో మెసేజ్ వచ్చింది, ఏంది ముంబై నుంచి లండన్లో మీకు ఎయిర్పోర్ట్ లేట్ అవుతుందని. అదేమో 5కి ఉన్నది మార్నింగ్, అదే నైట్కి వచ్చేసింది. సర్లే ఇంకేం చేద్దాం, బుక్ చేసుకున్నాం కదా, తప్పదు. సరే ఫైనల్గా మనం ఎంటర్ అవుతాం. ఇది ఆ చుట్టుపక్కల ఉన్న వ్యూ అంతా. ఇంకా చాలామంది క్యూ ఉన్నారు. అబ్బా సరే, 1 గంట తర్వాత కిటికీ వస్తుందా అనుకుంటే కిటికీ రాకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్ నాకు. ఇది లోపల ఉన్న వ్యూ ఫ్లైట్ లోపల. ఆమె కథ వచ్చి నగరికి వచ్చి ఇలా ఎగ్జిట్ కొంచెం వెళ్తారు అని చెప్పి అన్నది. సో అలా మనం అని చెప్పేసి అన్న. అండ్ ఫైనల్గా మనం ఎయిర్పోర్ట్లో రీచ్ అయ్యాము. ఇది రీచ్ అయ్యే లోపల ఇలా ఉంది. సరే అని వెళ్తా ఉన్నాం. ఏం చేయాలో అర్థం కాక, ఫస్ట్ టైం కదా, ఏం చేయాలో ఎటు పోవాలో తెలియక అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నాం. ఫ్లైట్ లేట్ అయింది కదా, మనకు కాంపెన్సేషన్గా ఫుడ్ అండ్ లాంచ్ ఇచ్చారు. ఫుడ్ తినేసాం, స్ట్రీట్ ఫుడ్లో ఫ్రీ ఫుడ్లే. అందులో లాంచ్కి వెళ్తే ఈ బ్యూటిఫుల్ చాలా బాగా అనిపించింది. అందుకే ఇక్కడ ఒక వీడియో తీసుకొని లాంచ్లో ఉన్నది. లాంచ్లో ఎలా అంటే మనకు లేట్ అయింది కాబట్టి ఫ్లైట్ లాంచ్ ఫ్రీగా పే చేసేది అవసరం లేదు, ఫ్రీనే. అది లోపలికి వెళ్ళి అలా కూర్చొని, అది ఎర్లీ మార్నింగ్ 6 o'clock. చాలా బాగా అనిపిస్తుంది అట్లా ఎయిర్పోర్ట్లోన అలా సన్ రైజ్ మీద పడుతూ ఉండే. చాలా బాగా అనిపించి ఒక వీడియో తీసుకొని చూస్తే ఇది లాంచ్ అని వచ్చేసి అదాని లాంచ్ ఈస్ట్ సైడ్. చాలా బాగుంది. ఫుడ్ అంతా ఫ్రీయే, బాగా తినేసి బయటకు వచ్చి ఇంకోసారి తీసుకొని ఒక వీడియో. ఇంకా బయటకు వచ్చాక అలా ఒక బోర్డింగ్ బస్ పట్టుకొని నా బోయింగ్ 129కి మరీ ప్రయాణం సాగించా. సరే ఉపాధితో ఉన్నప్పుడు నేను ఇట్లా వీడియోలు తీసుకుంటున్నాను. ఆ గ్యాప్లో నేనేమో నా ఫ్లైట్ నెంబర్ గేట్ 76, నేనేం 74కి వెళ్ళి ఇలా వీడియోలు తీసుకుంటున్నా. ఓకేమో టైం అవుతుంది, నేను చూసుకోకుండా ఇక్కడ వీడియోలు తీసుకుంటుంటే
లాస్ట్కి ఒక ఆమె వచ్చి గేట్ 76 దగ్గరికి వెళ్ళాను ఒకసారి వీడియోస్ చూద్దామని. ఒక ఆమె వచ్చి లాస్ట్ కాల్ ఫర్ ఎయిర్ ఇండియా బోయింగ్ అని చెప్పి అన్నది. వాటి ఏమో ఇంకా పరుగు తీసుకొని ఏమో ఏంది జీవితం అని ఇంకా పరుగు తీసే. ఇది మనం ఎక్కువైతే కాదులేండి, ఇది విస్తారా. మనం ఎక్కేది ఎయిర్ ఇండియా, అది కూడా చూపిస్తాను. మధ్యలో మన లోగో ఇచ్చిండు భయ్యో. నేడు స్వామి అమ్మాయిలాగా జట్టు పెట్టుకొని వచ్చిండు స్వామి. సర్లే, మనం ఎక్కబోయే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇదే. మీద మన లగేజ్లు అన్నీ లోడ్ అవుతా ఉన్నాయి. ఫ్యూయల్ కూడా నింపుతున్నారు. మనకు అది తెలియదు ఫ్యూయల్ ఏంటో ఎవరు తెలుసు. యాక్చువల్గా వెనకాల ఉండే ఆ బోయింగ్ ఫ్లైట్ రావాల్సింది, ఇది వచ్చింది లేట్ అయిపోయి 12 hours లేట్ అయిపోయింది. వెనకాల ఉన్నాం అది రావాల్సింది, ఇది వచ్చేసింది. సర్లే, ఎలా అయినా మనం ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోతుంది. ఇంకా చివరి కాలం చెప్పే కదా, పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరు లేట్ చూడండి. ముందు కూడా మనమే లాస్ట్ చివరి మనిషి. సరే వెళ్ళి లోపల వెంటనే ఫుడ్ ఇచ్చారు. క్రంచీ కార్న్ పెప్సీ తీసుకున్నాను. ఒకసారి తిని చూద్దాం ఎలా ఉందో. యాక్చువల్గా అయితే బాగా ఫుడ్ అయితే బాగా టేస్ట్ అయితే కదా. అయిన వెంటనే ఒక బ్రెడ్ ఫుడ్ లాంటిది తెచ్చి కర్డ్ గులాబ్ జామ్ ఇచ్చారు. దాంట్లో ఫుడ్ పర్లేదు, బాగానే ఉంది. దాంట్లో పప్పు అదేం కాలేదు, పెరుగు ఓకే ఫుడ్లోకి. నేను గులాబ్ జామ్ తిన్నా, ఎక్కువ తినలేము అనుకో, చాలు ఇంకా ఒకటి ఓకే. అండ్ బ్రెడ్లోకి బటర్ ఇచ్చారు. నేనేం బ్రెడ్లోకి బటర్ తినను, అయినా ఇంకా తినేసి తప్పదు కాబట్టి తినేసాం. రైస్ ఉంది, పప్పు ఉంది, కర్రీ ఉంది. మనకేం సరిపోతుంది. పప్పు కర్రీ సరిపోక పెరుగు వేసుకొని తినేసాం. అంత వెంటనే టీ ఇచ్చారు. హాట్ వాటర్లో టీ ఇచ్చి పాలు ఒకటి క్రీమ్ ఇచ్చారు, షుగర్ ఇచ్చారు, ఫైన్ షుగర్ ఇచ్చారు. అవి వేసుకొని టీ వేసుకున్నాం. దాని తర్వాత కబాబ్ అన్నారు, చికెన్ అన్నారు. సరే అది తినేసా. అయిన తర్వాత మన లండన్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 దగ్గర దిగేసి అలా చూస్తూ అన్న కోసం వెయిట్ చేస్తున్నా. అయిన తర్వాత సరే బయట వ్యూ బాగుందని చెప్పి బయటకు వచ్చా. అండ్ ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, టాటా.